దేవుని వాక్యాన్ని కొంత సమయం మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయం దేవుని ప్రియులు సంఘం కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ కృతజ్ఞత ప్రార్థనా కూడికలోనికి ఆసక్తితో దేవుని సన్నిధిలో గడపటానికి, దేవుని మాటలు వినటానికి చేరి వచ్చిన దేవుని ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. దేవుడి రాత్రి మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 25వ వచనం మీరు చదవండి ఒకసారి. అయ్యో, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా మీరు ఆకలి గొందురు. అయ్యో, ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడుతురు. చాలు. మరిన్ని వాక్యాధారాల సహాయంతో ఈ రాత్రి దేవుని మాటల్ని అర్థం చేసుకోవటానికి ఈ రాత్రి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రభు అంటున్నాడు. ఎవరు అంటున్నారండి ఈ మాటలు? ప్రభు అంటున్నాడు, అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా. ఆయన సంతోషముగా ఉన్న కొంతమందిని చూసి ఈ మాటలు అంటున్నాడు. అంటే దేవుడికి ఏమైనా కడుపు మంట? దేవుడు ఏమన్నా ఓర్చుకోలేని స్వభావం కలిగినోడా? కాదు కదా. దేవుడు ప్రేమాస్వరూపి, అంతే కదా. లేకపోతే మనలాంటి శాడిస్టుడా? ఒకడు బాగుపడుతుంటే ఆడి మీద పడి ఏడ్చేవాడా? కాదు కదా. దేవుని స్వభావం అలాంటిది కాదు. కానీ వాక్యం ఏమంటుందంటే కడుపు నిండి ఉన్న వారిని చూసి అంటున్నాడు, ఇదిగో కడుపు నిండి ఉన్న వారలారా. అయ్యో అంటున్నాడు, అయ్యో కడుపు నిండి ఉన్నవారలారా మీరు ఆకలి గొందురు అంటున్నాడు. అయ్యో, కొంతమంది నవ్వుచున్న వాళ్ళని చూశాడు, ఎరగబడి పగలబడి నవ్వుకుంటున్నారు. వాళ్ళని చూసి ప్రభు అంటున్నాడు, అయ్యో ఇప్పుడు మీరు నవ్వుతున్నారు కానీ నాకు మిమ్మల్ని చూస్తుంటే ఏం కనపడుతుంది అంటే మీ మొహాల్లో మీ భవిష్యత్తు, మీరు ఏడుస్తున్నట్టు కనబడుతుంది అంటాడు ప్రభు. ప్రభు ఎప్పుడూ కూడా మన క్షేమకాలంలో మాట్లాడతాడు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నారు చెప్పండి? ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు చదవబడిన లేఖన భాగంలో కడుపు నిండి ఉన్నారు అంటే హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మనం ఈ కృతజ్ఞత కోడిక ఎందుకు పెట్టుకున్నాం? మీరు చెప్పండి, ఎందుకు పెట్టుకున్నాం? సభలు బాగా జరిగాయి, జరగలేదా? సంతృప్తి ఉందా మీకు? కదా. ప్రభు ఏమంటున్నాడు ఇప్పుడు? ఇదిగో కడుపు నిండి ఉన్న వారలారా. నేను కడుపు మంటతో చెప్పట్లా, మీరు అట్లా అనుకునేరు. దేవుని వాక్యం ఇది. అంటే భవిష్యత్తులో జరగబోయే సంగతులను దేవుడు ప్రస్తుత కాలంలోనే మాట్లాడతాడు. ఇప్పుడు బాగుండొచ్చు మన పరిస్థితి, రానున్న దినాలను గురించి దేవుడు మాట్లాడతాడు. అప్పటికి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వాళ్ళని చూశాడు, కడుపు నిండి ఉంది అంటే దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు. అంటే సంతోషం కూడా దేవుడే ఇస్తాడు, ఆశీర్వాదం కూడా దేవుడే ఇస్తాడు, తృప్తిని కూడా, నిండి ఉన్న అనుభవాన్ని కూడా, నవ్వును కూడా దేవుడే ఇస్తాడు. అయితే ఆ సంతోషంలో మరి వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు కానీ సంతోషపడండి, తప్పేం లేదు. కడుపు నింపబడి ఉండండి, తృప్తిగా ఉండండి, తప్పేం కాదు. అయితే రానున్న దినాలు ఎప్పుడు ఇలాగ ఉండవు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అయ్యో అంటున్నాడు. అయ్యో అని ఎప్పుడు అంటాం మనం? అయ్యో అని గుండెలు ఎప్పుడు బాదుకుంటాం? ఏదైనా ప్రమాదం జరిగిద్ది అనుకున్నప్పుడు కదా. అందుకని మన భవిష్యత్తు మనకు తెలియకపోవచ్చు, మన భవిష్యత్తు మన ప్రభువుకు తెలుసు. కడుపు నిండిన వారిని చూసి అంటున్నాడు ప్రభు. ఇలాంటి ఈ మాటలు ఎలా ఉంటాయి అంటే మీకు ఒక మాటలో అర్థమయ్యేటట్టు చెప్తాను మన భాషలో. శుభ్మ అంటూ బండి కొనుక్కున్నాడండి షోరూమ్కి వెళ్ళి. ఇన్సూరెన్స్ వాడు ఎమ్మడబడతా ఉంటాడు మన ఎమ్మట. ఆడు పొద్దున్నే నోరు తెరిచి ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మాట్లాడే మాటలు ఏంటో తెలుసా? ఏమో యాక్సిడెంట్ అయ్యి నువ్వు పోతావేమో, నువ్వు కూడా ఇన్సూరెన్స్ చేయించుకో. నీ బండి మొక్కల చెక్కలు అయిద్దేమో, దానికి కూడా ఇన్సూరెన్స్ చేయించుకో. నీ వెనకమాలోడు కూడా ఉంటాడో పోతాడో, వాడికి కూడా ఇన్సూరెన్స్ వాడు కంపెనీ వాడు నోరు తెరిచి మాట్లాడితే నువ్వు పోతావు, మీ ఆవిడ ఎట్ట బతికిద్ది,
మీ ఆవిడ పోతే నువ్వు ఎట్ట బతుకుతావు, మీ ఇద్దరు పోతే మీ పిల్లలు ఎట్ట బతుకుతారు. ఇదే ఇన్సూరెన్స్ వాడు గోలంతా. వాళ్ళు చెప్పేయే కదా, నువ్వు చచ్చిపోతే అంటాడు. ఇక మాట్లాడితే ఇన్సూరెన్స్ వాడు మాట్లాడే ఫస్ట్ మాట నువ్వు చచ్చిపోతే అంటాడు. కానీ మనం బతికే ఉన్నాంగా. వాడు స్టార్ట్ చేసే మాట నీకు ఏమన్నా హాస్పిటల్ అయ్యి క్యాన్సర్ రోగం ఏమన్నా వస్తే అంటాడు, లేకపోతే యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చెయ్యో ఇరిగితే అని స్టార్ట్ చేస్తాడు. ఏమో బ్రదర్ ఎప్పుడేం జరిగిద్దో తెలియదు కదా అని చెప్పినప్పుడు నేనంటే నీకెందుకురా అంత కడుపు మంట అనుకుంటారా మీరు? అనుకోరు. నా బండికి భద్రత కావాలి, బండి నడుపుతున్న నాకు భద్రత కావాలి, నా బండి వెనకమాల కూర్చున్నవాడికి కూడా భద్రత కావాలి అని నువ్వేం చేస్తావు? మంచిగా తీసుకుంటావు దాన్ని, చెడుగా ఎవరు తీసుకోరు. ఏ బండి కొనుక్కున్నా ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందే. 1 సంవత్సరం ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, 4 సంవత్సరాలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. కంపల్సరీగా మనం అమౌంట్ పే చేస్తేనే, ఇన్సూరెన్స్ కడితేనే కొత్త బండి మనకిస్తాడు. శుభమా అంట బండి కొనుక్కుంటుంటే వాళ్ళ అమ్మ అంటది రోజు, అరే నాన్న జాగ్రత్తరా అంటది. మమ్మీ శుభమా అంట బండి కొనుక్కున్నానే, ఏంటి నీ జాగ్రత్తలో అంటాడు. అంటే వాళ్ళ అమ్మ ఎందుకంత భయపడుతుందంటే ఈరోజు కాలం ఎలా ఉంది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినోడు మరలా ఇంటికి క్షేమంగా వస్తాడో లేదో గ్యారెంటీ లేని పరిస్థితుల్లో. అందుకని తల్లి అంటది, ఏమైద్దో వీటికి ఒక్కగానొక్కడు, రే నాన్న జాగ్రత్తరా అంటే వాడంటే నా తెలుసులే అంటాడు. వాడు అరే హెల్మెట్ పెట్టుకోరా కేసులు రాస్తున్నారంటే విజయవాడ అంటే ఏం అవసరం లేదు, హెల్మెట్ పెట్టుకుని నేను తోలగలను అంటాడు. విజయవాడ వెళ్ళి ఆ పోలీసు లేకపోతే మమ్మీ ఒక 1000 రూపాయలు కొట్టు అని ఫోన్ చేస్తాడు. కొంతమంది క్షేమకరమైన మాటలు చెప్తే మేము శుభమాని బండు కొనుక్కుంటే నీ గోలేంటి మమ్మీ, అసలు నీ గోలేంటి, నీ జాగ్రత్తలేంటి, నీ జాగ్రత్తలతో నాకు అసలు మైండ్ పనిచేయట్లా, నువ్వు అసలు చెప్పుకోవట్లా అని కొంతమంది అభిప్రాయపడతా ఉంటారు. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కూడా కొత్త బండి కొనుక్కుంటే వాడికి పొద్దుగుకులు ఎప్పుడు బండి యాక్సిడెంట్ అయితే నీకు ఈమెయిల్ జరిగిద్ది, బండి యాక్సిడెంట్ నువ్వు పోతే ఇది జరిగిద్ది, నువ్వు బండికి ఈఎంఐ కట్టాల్సిన పని లేదు, మీ ఆవిడ కట్టాల్సిన పని లేదు, ఇవే చెబుతాడు. అవన్నీ మనం పాజిటివ్గా తీసుకుంటాం, ఇన్సూరెన్స్ చేయించుకుంటాం. అర్థమవుతుందా? అట్లాగే ఈరోజు నువ్వే వాక్యం కూడా నువ్వు అలా అర్థం చేసుకోవాలి. ప్రభు ఏమంటున్నాడు, మనం సంతోషంగా ఉన్నాం, ఈరోజు హ్యాపీగా ఉన్నాం, సభలు బాగా జరిగినాయి, ఉజ్జీవకరంగా జరిగినాయి, హ్యాపీగా ఉన్నాం, కృతజ్ఞత కొడుకు పెట్టుకుంటున్నాం. అయితే రేపేం జరిగిద్దో నీకు తెలుసా? తెలియదు కదా, ప్రభువుకు తెలుసు. అందుకని మనం సంతోషంగా ఉన్నప్పుడు సంతోషపడమంటాడు ఆయన. సంతోషాన్ని ఆపే దేవుడు కాదు. అయితే ఎప్పుడూ ఇలాంటి సంతోషకరమైన దినాలు మనిషి జీవితంలో ఉండవు అని గుర్తు చేస్తున్నాడు ప్రభు. అందుకనే అయ్యో మీరు ఆకలి ఏమన్నారు, కడుపు నిండి ఉన్న వారలారా మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడుస్తారు అని చెప్తున్నాడు. మనము బాధలో ఉన్నామనుకోండి, దుఃఖపడుతున్నాం అనుకోండి, మనం ఎలాంటి వాక్యం ఎక్స్పెక్ట్ చేస్తాం దేవుని యొద్ద నుండి? ఆదరణ. ప్రభు వచ్చి ఇక మీదట నీ దుఃఖ దినములు సమాప్తములగును అందనుకోండి. ఆ మాట ఎట్లా ఉంటుంది మీకు? ఎండాకాలంలో కూలింగ్ వాటర్ తాగినంత హ్యాపీగా ఉండదు. అలా కాకుండా ఇలా మాట్లాడితే కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా దేవుడు ఎప్పుడూ మాట్లాడడు. అందుకనే మనం అనుకున్నట్లుగా దేవుని మాటలు ఎప్పుడు ఉండవు. దేవుని మాటలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు అగోచరమైనవి. కాబట్టి ఈ విషయాన్ని మీరు అపార్థం చేసుకోకూడదు. చాలామంది లేఖనాలను అపార్థం చేసుకుని పొరపాటు పడి ప్రభువును కూడా అపార్థం చేసుకున్నారు. మేము సంతోషంగా ఉంటాం, దేవుడికి నచ్చదా? అట్లా ఆలోచించకూడదు. మనం మరొక విషయం చెప్తాను. లూకాసు వార్త 6వ అధ్యాయము 21వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. చూడండి, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. చూడండి, వాక్యం ఎప్పుడు 2 విధాలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? 2 అంచులు కలిగిన ఖడ్గం. సందర్భాన్ని బట్టి దాన్ని మనం
అవగాహన చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు అపార్థం చేసుకోకూడదు. ప్రభు అంటాడు ఇంకా, ఆకలి గొనుచున్న మీరు ధన్యులు. ఆకలి కొనిన వారిని చూశాడు, మీరు తృప్తిపరచబడతారు అని చెప్పాడు. ఈ మాటలు మనకు బాగుంటాయి. ఏడ్చుచున్న వాళ్ళని చూశాడు ప్రభు, ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరేమవుతారు? నవ్వుతారు అన్నాడు కదా. ఇందాక చదివిన వాక్యం మళ్ళీ రివర్స్ చదవండి. నవ్వుచున్న వారలారా, మళ్ళీ ఏమంటున్నాడు దేవుడు? మీరు ఏడుస్తారు. మరలా ఏమంటున్నాడు? ఇక్కడ ఆకలి కొనిన వారు ధన్యులు అంటున్నాడు, తృప్తిపరచబడుతున్నాడు అంటున్నాడు కదా. కడుపు నిండి ఉన్న వారులారా, మీరు మరలా ఆకలి కొంటారు. ఈ ప్రాసెస్ మనిషి జీవితంలో ఇట్లాగా మీకు జరుగుతుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎందుకు దేవుడు ఇట్లా మాట్లాడతాడు? ఎప్పుడు కూడా దేవుడు మన క్షేమకాలంలో మాట్లాడే దేవుడు అని చెప్పాను కదా. మనం క్షేమంగా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ మనతో మాట్లాడుతూ ఉంటాడు. మీకు మరికొన్ని విషయాలు చెప్తాను, ఎందుకు దేవుడు ఇలాంటి సిస్టమ్ పెట్టాడు. ప్రసంగి గ్రంథంలో మనకు ఒక మాట కనపడుతుంది, చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. సుఖదినము నందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలిసి కొనకుండునట్లు, చూడండి అక్కడ దేవుడు సుఖదుఖములను జతపరచి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సొలొమోను ద్వారా మనతో మాట్లాడుతుంది. ఏమని? సుఖదినమందు ఒక క్రైస్తవ బిడ్డగా, దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా నువ్వు ఎలా ఉండాలి? లోకస్తుల్లాగా ఉండకూడదు. సుఖదినమందు సుఖంగా ఉండు, ఆపద్దినమందు ఆలోచించే వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఏం చేశాడు అంటే సుఖ దుఃఖాలని జతపరిచాడు. మీరు ప్రపంచంలో ఎంత ధనవంతుడి జీవితంలోనైనా సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఎంత పేదవాడి జీవితంలోనైనా సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ధనవంతుడు కాబట్టి ఎప్పుడు సుఖమే ఉండదు. దేవుడు అట్లా డిజైన్ చేశాడు మనిషి జీవితాన్ని. దేవుడు మానవ జీవితాన్ని సుఖ దుఃఖాలతో జతపరిచాడు. అంటే మన మానవ జీవితం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇది రాత్రికాల సమయం, ఇది కొంచెం ఫ్యాన్ ఆఫ్ చేయండి. ఈ రాత్రికాల సమయం కదా, మరలా కొంత టైం అయిన తర్వాత మనకేమొస్తుంది? పగలు వస్తుంది. ఎప్పుడన్నా పగల ఆగిపోయిందా? పోనీ రాత్రి ఆగిపోయిందా? ఈ పగలు రాత్రి అనేవి మన క్షేమం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎప్పుడు పగలే ఉంటే, ఎప్పుడు రాత్రే ఉంటే మీకు ఎట్లా ఉంటుంది? ఆలోచించుకోండి. అందుకని దేవుడు మన క్షేమం కోసం కొంత సమయము పగలు, కొంత సమయం రాత్రి, ఒకదాని వెమ్మట ఒకటి అవి ఎట్లా క్రమంగా వస్తాయో, కొంతకాలం సుఖం, గుర్తుపెట్టుకోండి మీరు, కొంతకాలం దుఃఖం. సుఖపడిన వాడికి దుఃఖం ఉంటుంది, దుఃఖపడిన వాడికి మళ్ళా సుఖం ఉంటుంది. ఈ ప్రాసెస్ ఇట్లాగా జరుగుతూనే ఉంటుంది. మానవ జీవితంలో సుఖంగా బతకాలి అని అనుకోవటం అంత దౌర్భాగ్యం ఇంకొకటి ఏదీ లేదు. ఒకవేళ ఈ మానవ జీవితంలో కష్టం అనేది లేకుండా, శ్రమ అనేది లేకుండా కనుక ఆ వ్యక్తి బతికితే అతని యొక్క ముగింపు మరొక విధంగా ఉంటుంది. మీకు అర్థమయ్యేటట్టు ఈ విషయాలన్నీ ఈ రాత్రి చెప్తాను. అందుకని బైబిల్ అంటుంది, సుఖదినమందు సుఖంగా ఉండు, మరలా ఆపద్దినాలు వస్తాయి, యోచించు. ఏదైనా నీ మేలు కొరకే. పగలు నీ మేలు కొరకే, రాత్రి నీ మేలు కొరకే. సంతోషకరమైన దినాలు నీ మేలు కొరకే, దుఃఖకరమైన దినాలు నీ మేలు కొరకే. దేవుడు ఏది నిష్ప్రయోజనంగా చేయడు. మనం పాడుకుంటాం కదా, ఏమి చేసినా నాకు మేలే చేస్తావు, ముందు జరిగేది అది నీకే తెలుసయ్యా. ఏమి చేసినా
నాకు మేలే చేస్తావు, ముందు జరిగేది అది నీకే తెలుసయ్యా. నాకంటే నీకే ఎక్కువ బాధ్యత ఉన్నది, నాపై బాధ్యత ఉన్నది అని భక్తుడు పాడాడు. ఆయన అనుభవం ఏంటంటే, దేవుడు ఏమి చేసినా, ఇందాక మనం పాడాం కదా, మేలు చేయకుండా ఆయన ఉండలేడు. అది ఆయన యొక్క స్వభావం, అది ఆయన యొక్క నైజం. మనం కూడా ఆరాధించకుండా నేను ఉండలేకపోతున్నాను ప్రభువా అనే అనుభవంలో ఉండాలి. సుఖదినమందే ఆరాధన కాదు, కష్టదినమందు కూడా, దుఃఖదినమందు కూడా దేవుణ్ణి ఆరాధించేవాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. అదే లోకులు అనుకోండి, సుఖదినమందు వాళ్ళు సుఖంగా ఉంటారు, కష్టదినమందు వాళ్ళు కుంగిపోతారు. బైబిల్ ఇలా అంటుంది, శ్రమ దినమును నీవు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడవవుతావు. మనం అలా ఉండకూడదు, మనం దేవుని బిడ్డలం. అందుకే వాక్యం అంటుంది, సుఖదినమందు సుఖంగా ఉండు, ఆపద్దినమందు యోచించు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మీరు ప్రపంచంలో ఏ పనైనా చేయండి, ఏ ఉద్యోగమైనా చేయండి, దానిలో సుఖ దుఃఖాలు లేకుండా, ప్రయోజనాలు నిష్ప్రయోజనాలు లేకుండా ఏ వ్యవస్థ కూడా ఉండదు. ఉదాహరణకి వివాహం ఉందనుకోండి, వివాహం అయినోళ్ళు వివాహం కానోళ్ళకి వివాహం చేద్దాం అనుకుంటారు, అవునా? వివాహమైన అనుభవం ఉంటుంది కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే వీటికి వివాహం చేస్తే బాగుంటుంది, వివాహ వయసు వచ్చింది కదా అనుకుంటాడు. వాడు కూడా వివాహం చేసుకోవాలని ఉర్రూతలు ఊగుతూ ఉంటాడు. పెద్దవాళ్ళకి ఆల్రెడీ తెలుసు, వివాహం అయిన తర్వాత అంటది స్టార్ట్ అయిద్దిరా నీకు అంటారు. ఇక అనుభవం కలిగిన వాళ్ళు ఏమంటారు, వీటికి స్టార్ట్ అయిందిరా, అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడుగా, వీటికి ఉంటుంది చూడు ఇప్పటి నుంచి అంటారు. వాడేమో శుభ్మ అంట సంతోషంగా పెళ్లి చేసుకుని భార్యతో కాపురం చేసి సంతోషంగా పిల్లల్ని కానీ ఒక కుటుంబ వ్యవస్థలో ఉండాలని కుతూహలంతో ఉంటాడు. వాడు పెద్దవాళ్ళు పక్కకు వచ్చి అనుకుంటే వీడి పని అయిపోయింది రేక అంటారు. కానీ పెళ్ళిలో ఎప్పుడు సంతోషమేనా, ఎప్పుడు దుఃఖమేనమ్మా? మీరు చెప్పండి, అనుభవం కలిగిన వాళ్ళు. చాలా సంవత్సరాల నుంచి వివాహ వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలోకి వచ్చారు. ఎప్పుడు దుఃఖం ఉందా వివాహ వ్యవస్థలో? మీరు చెప్పండి, ఉంటుందా? ఉండదు. ఎప్పుడు సంతోషం ఉంటుందా? పోనీ ఉండదుగా, ఎప్పుడు సంతోషం ఉండదు. ఇదే కాదు, ఏ ఉద్యోగమైనా చూడండి, దేనిలోనూ ఎప్పుడు సంతోషం ఉండదు, ఎప్పుడు దుఃఖం ఉండదు. అందుకే ప్రకటన గ్రంథంలో ప్రభు అంటాడు, 10 దినములు నీకు శ్రమ కలుగును, అయినను మరణం వరకు నమ్మకంగా ఉండండి అని చెప్తాడు. ఇట్లా మీరు ఏది చేసినా దాన్ని, ప్రతి దానిలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. దేవుడు సుఖ దుఃఖాలని అట్లాగా జతపరిచాడు. అంతెందుకండి, పాస్టర్ గారి మధ్యలో కూడా ఎప్పుడు సుఖమే ఉంటుందా? విశ్వాసులైన బిడ్డలే, నేను ఒక విశ్వాసి ఆయన అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, నా జీవితంలో ఉండదా? మంచి పిల్లని ఇచ్చారు, నేను కూడా మంచోడిని చెప్పి ఇచ్చారు. ఎంతవరకు మంచి? పెళ్ళైన తర్వాత మంచి చెడులన్నీ ఎంచుకుంటా ముందుకు అట్లా కిందపడి మీదపడి లెగుస్తా కిందపడి వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్నే కాపురం అంటున్నాం. లేదండి, పెద్ద దైవజనుడు ప్రార్థన చేశాడు, మా వివాహం చేశాడు, మా జీవితంలో రావు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంత పెద్ద దైవజనుడైనా చేయగాక ఆయన పెళ్లి చేశాడు, కాపురం చేయాల్సింది ఎవరు? మీరు చేయాలి అది. లేదండి, మా అయ్యగారు పెద్ద దైవజనుడు బాప్తీసం ఇచ్చాడు, ఆయన బాప్తీసం ఇచ్చాడు, అంతవరకు ఆయన పని. బాప్తీసం తర్వాత నడుచుకోవాల్సింది ఎవరు? నువ్వు కదా. ఆయన ఏదో ఇచ్చాడని నువ్వు బాగుండవు, ఆయన ఏదో పెళ్లి చేశాడని నీ వివాహ జీవితం బాగుంటుంది అనుకో. మాకు వివాహ జీవితం నీ చేతుల్లో ఉంది. జ్ఞానవంతురాలు అయితే తన ఇంట్లో కట్టుకుంటుంది, మూఢురాలైతే తన చేతులారా ఓడబెరుక్కుంటుంది. అది నీ జ్ఞానం మీద, నీ వివేకం మీద, నీ దైవభక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఏదో పెళ్లి చేశాడు కాబట్టి నువ్వు ఇట్లా ఉన్నావు అనుకునేది అది పొరపాటు. కాబట్టి నా దేవుని ప్రియులరా, ప్రతి మనిషి జీవితంలో దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడు. ఈ సుఖ దుఃఖాల గుండా వెళ్ళినప్పుడే మానవ జీవితానికి ఒక అర్థం ఉంటుంది.
అయితే ఈ సుఖదుఖాల మధ్యలో మనం ప్రభువుని అపార్థం చేసుకోకూడదు. ఎందుకయ్యా ఇలాంటి సిస్టమ్ పెట్టి? మొదటేమన్నాడు? కడుపు నిండి ఉన్న వారలారా మీరు ఆకలిగా ఉంటారు అన్నాడు. అవునా? ఆకలి కొనిన వారితో ఏమంటున్నాడు? మరలా మీరు కడుపు నింపబడుతుంది అంటున్నాడు. విచిత్రంగా ఉంటుంది కదా ఈ మాటలు. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడు సుఖం ఉండదు. మీరు మైండ్లో బాగా ముద్రింపబడాల్సిన మాటలు అంటే ఎప్పుడు సుఖం ఉండదు, ఎప్పుడు దుఃఖము ఉండదు. అట్లా మనం దేవుని సన్నిధిలో సిద్ధపడగలగాలి. మీకు ఒక అద్భుతమైన విషయాన్ని బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని విషయాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి. నాకు కొదువ కలిగినందున నేనేలాగు చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. చూడండి, అక్కడ నాకు కొదువ కలిగినందు చేత నేను ఇలాగ చెప్పట్లేదు. మీరు అట్లా అనుకుంటున్నారేమో, అట్లా అపార్థం చేసుకుంటారేమో, చేసుకోమాకండి. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో ఏం నేర్చుకున్నాడంట? సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. దీన స్థితిలో ఎరుగుదును, సంపన్న స్థితిలో ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ప్రతి క్రైస్తవ బిడ్డ కలిగి ఉండాల్సిన అద్భుతమైన అనుభవం. ఈ అనుభవాన్ని ఎప్పుడైతే నీ జీవితంలో నేను నేర్చుకుంటానో, నువ్వు నేర్చుకుంటావో, కష్ట సమయం అందే కాదు, సుఖ సమయం అందే కాదు, కష్ట సమయంలో కూడా దేవుణ్ణి మనం ఆరాధించగలగాలి. ఇలాంటి అనుభవంలోనికి రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. పౌలు అంటున్నాడు, నాకు దేన స్థితి తెలుసు, సంపన్న స్థితి కూడా నాకు తెలుసు. అయితే నేను ఏమి నేర్చుకున్నాను? దేవుడు నాకు ఏమి నేర్చుకోమని చెప్పాడు అంటే, ప్రతి స్థితిలో కూడా సంతృప్తి కలిగి ఉండటం. శ్రమలలో సంతృప్తి, బాధల్లో సంతృప్తి, సంతోషంలో సంతృప్తి. ఇలాంటి అనుభవంలోనికి సంఘంలో ఉన్న బిడ్డలు రావాలి. అప్పుడు శ్రమ దినమందు నువ్వు కృంగిపోవు, సంతోష దినమందు పొంగిపోవు. అర్థమవుతుందా? మనం ఎప్పుడూ కూడా కొన్ని విషయాల్లో సంతోషంగా ఉంటేనేమో ఇక మనల్ని ఎవడు పట్టుకోలేడు, అంత సంతోషపడతావు. నువ్వు బాధపడితే కూడా ఎవడు ఆపలేడు, అంత బాధపడిపోతావు. అది మన బలహీనత. మనం బాధపడినా చాలా ఇదిగా ఉంటుంది, సంతోషపడినా చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి ప్రతి పరిస్థితిలో దేవుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏదైనా ఉంటే శ్రమలలో కూడా సంతృప్తి. ఇప్పుడు మీరు మీ పిల్లల కోసం శ్రమ పడతారు. మీరు తినక వాళ్ళ వస్త్రాల కోసం మీరు సరిగ్గా కట్టుకోక వాళ్ళ కొరకు దాచుకుని, వారి కొరకు లేకపోతే అప్పులు చేసి రకరకాల తిప్పలు పడి బిడ్డల కొరకు మీరు మీ రెక్కల్ని ముక్కలు చేసుకుని చెమటని రక్తంగా మార్చుకొని మీరు కష్టపడే కష్టంలో మీకు తృప్తి ఉంటుందా, బాధ ఉంటుందా? తృప్తి ఉండేగా పని చేస్తున్నారు. ఎవరి కోసం అదంతా? సంఘం కోసమా? ఎవరి కోసం? మీ బిడ్డల కోసం, మీ కుటుంబం కోసం, నలుగురిలో ప్రయోజకులుగా నా బిడ్డలు ఉండాలి అనే దానికోసం తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు విరిగి నలిగి వేసారిపోయే శ్రమలో మనకి తృప్తి ఉంటుంది. ఎందుకంటే నేను కష్టపడి చదివించాను, వాడు ఒక రోజున ఏమవుతాడు? ప్రయోజకుడు అవుతాడు. అవునా? కాబట్టి మనల్ని కూడా దేవుడు కొన్ని శ్రమల గుండా నడిపిస్తాడు. కావాలనే కొన్ని శ్రమల గుండా నడిపిస్తాడు, కొన్ని ఇబ్బందులు గుండా నడిపిస్తాడు. ఆయన కాపరి కదా. దావీదు అంటాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి,
నాకు లేమి కలగదు. ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాడంట? ఆయన్ని పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను పరుండబెట్టాడు. శాంతికరమైన జలముల చెంతకు నన్ను నడిపించాడు. తర్వాత అమ్మా, నా ప్రాణమునకైనా సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గముల్లో నన్ను నడిపిస్తున్నాడు. చూడండి, అక్కడ మరలా ఎక్కడికి తీసుకెళ్ళాడంట? గాఢాంధకార లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుండి నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించను. ఒక విషయం చెప్తున్నాడు. ఎక్కడెక్కడికి నడిపించాడు ఆయన గొర్రెలని? ఎప్పుడు పచ్చిక కలిగిన చోట్లే ఉంచాడా? చెప్పండి. మీరు గొర్రెల గొర్రెలని రోడ్లు వెంబట పడి తీసుకెళ్తూ ఉంటారు కదా, ఎప్పుడు బైపాస్ రోడ్లోనే నడిపిస్తారా? కొండలు, గొట్టలు, కంచెలు, లోయలు గుండా తీసుకెళ్తాడు. అవునా? దేవుడు కూడా కొన్నిసార్లు సమృద్ధిగా ఉంచుతాడు మనల్ని, మంచి ఆరోగ్యం ఇస్తాడు. అప్పుడు మనమేమో కన్ను మిన్ను కానకుండా కృతజ్ఞతలు చెప్పకుండా ఉంటాం. అన్నీ అమర్చబడ్డాయి కదా, అప్పుడు దేవుడు గుర్తుకురాడు. దేవుడు కూడా ఏం చేస్తాడంటే, వీడు నన్ను మర్చిపోయాడు సంతోషంలో, వీడిని నన్ను గుర్తు చేసుకోవాలి కదా, వీడికి ఎట్లా నన్ను గుర్తు చేసుకుంటాడో చూద్దామని ఆయన ఒక పరిశీలన చేస్తాడు. ఇదే సందర్భం మనం బైబిల్లో గమనిస్తే ఆదికాండం గ్రంథంలో ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహామును దేవుడు పరిశోధించెను అనే మాటలు ఆదికాండంలో మీరు చాలాసార్లు చదివి ఉంటారు కదా. ఆదికాండం గ్రంథంలో ఆ మాటలు ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏ సంగతులు? దేవుడు చెప్పిన సంగతులు జరిగాయి. దేవుడు చెప్పిన ఏ మాటయు అబ్రహాము జీవితంలో నిరర్థకం కాలేదు. 75వ సంవత్సరంలో వాగ్దానం చేస్తే 100వ సంవత్సరంలో వాగ్దాన పుత్రుడు పుడితే సంతోషంగా ఉన్నాడు. ఎవరికైనా 25 ఏళ్ల తర్వాత పిల్లోడు పుడితే ఎట్లుంటుంది? ఏమో నేను అనుకుంటున్నాను, అబ్రహాము ఆ పిల్లోడు సంతోషంలో పడి ఈ వృద్ధాప్యంలో దేవుడు ఇలాంటి కొడుకుని ఇచ్చాడు. ఎవరైనా సంతోషంలో దేవుడిని మర్చిపోతాం లేదా? కొంతమంది సంఘాన్ని మర్చిపోతారు, కొంతమంది సేవకుడిని మర్చిపోతారు. సంఘం సేవకుడిది ఏముందో, కొంతమంది దేవుడిని మర్చిపోతారు. అంతగా సంతోషంలో మునిగి తేలుతారు. సంతోషంలో దేవుడు ఎక్కువ గుర్తొస్తాడా మీకు? బాధల్లో దేవుడు ఎక్కువ గుర్తొస్తాడా? సంతోషంగా ఉంటేనే సంఘస్థులు సేవకులకి ఏం చెప్పరు. దుఃఖంలో ఉన్నప్పుడే సరుకులు పట్టి రాసుకొచ్చినట్టు మొత్తం రాసుకొచ్చిద్ది. అయ్యా మా పరిస్థితి, అయ్యా మా పరిస్థితి. మరి జరిగిన మేళ్ళు చెప్పవే, అట్లా సాక్ష్యం చెప్పవే. సంతోషంగా ఉన్నప్పుడు గుర్తుకు రావు కొన్ని మనకి. అబ్రహాము జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. అన్నిట్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. బిడ్డలు ఒక్కటే లేరు, అది కూడా తీరిపోయింది. అది కూడా తీరిన తర్వాత పిల్లోడితో ముచ్చట్లాడుకోవటం. నేను మా సంఘంలో పిల్లలు లేని వాళ్ళకి అదే చెప్తా. మొదటి నుంచి నా పరిచర్యలో పిల్లలు లేని వాళ్ళని దేవుడిచ్చాడు. ప్రార్థన చేసాం, దేవుడు ఆలస్యంగానైనా దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇస్తున్నాడు. మీకు తెలుసు కదా, అనిల్ బ్రదర్కి 14 ఏళ్ళ తర్వాత దేవుడు బాబుని. నేను అదే చెప్పాను ఆయనకి, పిల్లోడు పుట్టాడని చెప్పి దేవుని సేవను కనుక నువ్వు నిర్లక్ష్యం చేస్తే నా బోటాడా ఏంటి? దేవుడు ఊరుకుంటాడండి? సంఘంలో వాళ్ళకు కూడా అదే చెప్పాను ఆల్రెడీ. ఈ మధ్య దేవుడు సంఘంలో మీరు కూడా ప్రార్థన చేశారు, ఒకరికి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. నేను ముందే చెప్పాను వాళ్ళకి, మీకు పిల్లల్ని ఇచ్చిన దగ్గర నుంచి మీరు మందిరానికి రావటం క్రమక్రమంగా తగ్గిపోతారు. నేను ఎన్ని కుటుంబాలను చూశాను? నేను ఈ 17 ఏళ్లలో కొన్ని 100 కుటుంబాలను చూశాను. మీలాంటి వాళ్ళని ఇప్పుడు మీరు కొంతమంది కదా, నేను వేరే ఊర్లు తిరిగి కొన్ని 100 కుటుంబాలతో నాకు పరిచయం ఉంది. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి నేను చెప్తున్నా. నాకెందుకు అనిపిస్తుంది బ్రదరు, మీకు పిల్లల్ని ఇస్తే దేవుని మందిరానికి అదే కనపడుతుంది. ఇప్పుడు మందిరానికి రావటానికి వాళ్ళకి ఎన్నో ఆంక్షలు. ఇంట్లో వాళ్ళు అంటున్నారమ్మా, రాక వచ్చిందిరా, నువ్వు ఇప్పుడే మందిరంకి వెళ్ళి కూర్చుంటే మళ్ళీ ఏమన్నా అయ్యిద్దేమో.
అంత గట్టి విశ్వాసం, అపనమ్మకం, అంత గట్టిగా విశ్వాసం నీకు ఎందుకు ఉండదు? మందిరానికి వెళ్తే ఎంతో ప్రార్థన చేసాం, దేవుడు గర్భఫలం ఇచ్చాడు, మరి మందిరంకి వెళ్ళి సాక్షిగా బతకాలి కదా, చక్కగా వాక్యం విని. నేనేమంటానంటే, ఇప్పుడే కదమ్మా వస్తూ ఉండండి, కడుపులో ఉన్న బిడ్డకు కూడా దేవుని మాటలు పాటలు వింటా ఉంటే మంచి వాగ్దాన సంబంధమైన పిల్లలు పుడతారు అని మనం చెప్పామనుకోండి, పక్క నుండి వేరే వాళ్ళు వాళ్ళకేయో అంతసేపు కూర్చోకూడదమ్మా. అయ్యగారి దగ్గర చాలా టైం పట్టిద్ది. అంత టైం కూర్చుంటే నీకు ఇబ్బంది కలిగిద్ది, ఇంకొకటి కలిగిద్ది, వాళ్ళకి చెప్పే వాళ్ళు చెప్తా ఉంటారు. నేను అనుకుంటున్నాను, ఇప్పుడే మీరు మందిరానికి రాకపోతే పిల్లలు పుట్టిన తర్వాత ఏమొస్తారు? అందుకే కొన్ని సంతోష సమయాల్లో దేవునితో ఉన్న సంబంధం కొంతమందికి తెగిపోద్ది. ఆ సంతోషంలో దేవుడు గుర్తుకు రాడండి ఎవరికైనా. అంతెందుకు, నాకైనా దేవుడు గుర్తుకు రాడు. అందుకని చురకలేస్తూ ఉంటాడు. అందుకే ఎద్దుల బండి నడిపే యజమాని నడిపి కాస్త బతికించినప్పుడు ఆయన చేతిలో ముళ్ళుగర్ర ఉంటుంది, తీసుకుని పెటా పొడుస్తూ ఉంటాడు. పొడిచినప్పుడు ఒళ్ళు కాస్త ఎదిలించుకుని ఆ ఎద్దు ఏం చేస్తుంది? కాస్త వేగంగా ముందుకెళ్తుంది. అట్లాంటి చురకలు మనకు పడాలి మధ్యలో, లేకపోతే మనం మందిరాలు మానేస్తాం, సేవకుడితో సరైన సహవాసం ఉండదు, సంఘస్థులతో సరైన సహవాసం ఉండదు, దేవుని వాక్యంతో సరైన సహవాసం ఉండదు. సమస్య వచ్చినప్పుడు చూడండి, ఉపవాసం ఉండి అయ్యగారు అమ్మగారు అందరూ ప్రార్థన చేయండి అని అంటారా? మరి అంతసేపు కృతజ్ఞతలు దేవుని చెల్లిస్తారా మీరు? ఉపవాసం ఉండి గంటల తరబడి సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తే మందిరంకి వచ్చి నా జీవితంలో ఇలా జరిగింది అయ్యగారు, ఇందుకు దేవునికి స్తోత్రం, ఇంకంతే అయిపోయింది అంతటితో. కృతజ్ఞతలు చెప్పే విషయంలో ఆ కాసేపు చెప్పడం, ఇంకొదిలేయటం. ప్రార్థన మాత్రం ఎన్ని సంవత్సరాలు చేసావు? సంవత్సరాల తరబడి చేసావు. కార్యం జరిగిన తర్వాత ఎందుకో మనలో అదో రకమైన ఆత్మ పనిచేస్తుంది. ఆ సంతోష సందర్భంలో దేవుణ్ణి మనం మర్చిపోతాం. అందుకని ఈ సిస్టమ్ పెట్టాడు దేవుడు. మనం ఎప్పుడూ దేవుణ్ణి మర్చిపోకూడదు. అందుకే తల్లిదండ్రులు బిడ్డలకి చెప్పేటప్పుడు అంటారు కదా, ఒరే నేను వృద్ధాప్యం మందు నన్ను చూసుకోవట్లేదురా, తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకో. తమకు వాక్యం తెలుసు అనుకో, వాక్యంలో మాటలు వదులుతూ ఉంటుంది, బుల్లెట్లు వదిలినట్టు. ఏమని? తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోతే లోయ కాకులు పీక్కు తింటాయిరా అంటది. ఆడికి కూడా వాక్యం తెలుసు అనుకో, వాడు కూడా అంటాడు, నువ్వు నన్ను సరిగ్గా పెంచితే మమ్మీ నేను ఎందుకు ఎట్లా ఉంటానంటాడు వాడు. గలతీ పత్రికలో ఉంది, ఇరువురు వాక్యముతో ఖర్చుకుని భక్షించిన నెల ఇద్దరు నాశనం అవుతారు. ఇద్దరు ట్రైన్లో వెళ్తున్నారంట, ఇద్దరు దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు. ఒక ఆయన బాక్స్ తెచ్చుకున్నాడు, ట్రైన్లో వెళ్తా దూర ప్రయాణం. ఆకలిగా నేను ట్రైన్లో ఏమైనా కొనుక్కుని రావచ్చుగా, అట్లా కొనుక్కోవట్లా. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి కదా అంటున్నాడు. బాక్స్ ఓపెన్ చేయగానే మధ్యాహ్నం. ఆయన ఏమైనా తక్కువ? ఆయన విశ్వాసే, ఆయన వాక్యం తెలిసినోడే. నీ పొరుగు వానిది పొల్లైనను ఆశించకూడదు ఆయన అన్నాడు. వీళ్ళిద్దరూ దేనికి? వీళ్ళ విశ్వాసం, వీళ్ళు రక్షింపబడింది, వీళ్ళ వాక్యం నమ్మలో ఒక్కడి వలన ప్రయోజనం ఉందా? కొంతమంది వాక్యాలతో ఈ మధ్యకాలంలో స్టేటస్ల్లో వారు జరుగుతూ ఉంది. కొంతమంది చెబుతూ ఉన్నారు, నాకేదైనా ఇబ్బంది కలిగింది అనుకో బాధ అంతా స్టేటస్లో పెట్టుకుంటున్నా. కొంతమంది వాట్సాప్ వారు జరుగుతూ ఉంటుంది. నేను ఒక వాక్యం పంపించాను అనుకో, ఆయన ఇంకొక లింకుడు వాక్యం పంపిస్తాడు. నీకెంత తెలుసు, నాకు ఇంకొకటి తెలుసు, నేను ఇంకొక వాక్యం పంపిస్తా. ఈరోజు వాక్యంతో తగులు ఆడుకునే వాళ్ళు ఉన్నారు. లోకులేమో బూతులు తిట్టుకుంటారండి, నోటికి పట్టనంత బూతులు. ఇప్పుడంతా వాట్సాప్ల్లో ఫేస్బుక్ల్లో ఇదన్నమాట. వాక్యం తెలిసిన వాళ్ళు ఎట్లా తయారవుతున్నారు. కాబట్టి మనం అట్లా ఉండకూడదు. ఆయన బాధ అంతా స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటాడు. ఆ స్టేటస్ చూసి దానికి కౌంటర్గా ఇంకొక స్టేటస్ పెట్టిద్ది. ఈయన చూస్తాడు మళ్ళీ ఇంకో కౌంటర్గా. కొంతమంది రైలు పెట్టేసినట్టు వరుసనే వేస్తారు. స్టేటస్ ఒకటే చూసామనుకోండి, 2 లేకపోతే 3 వరుసనే వేస్తాడు. నొక్కుతా ఉండగా గూడ్స్ పెట్టిలాగా ఒకదానెమ్మట. అబ్బో, ఇక మామూలుగా ఉండదు ఆ స్టేటస్. కొంతమందికి అదే పని. కొంతమంది వాళ్ళ కొరకు బెటర్ స్టేటస్, ఎవరి కోసమో పెడతారు. కొంతమంది వాళ్ళ కొరకు పాడరు, ఎవరి కోసమో
పాడతారు. కొంతమంది వాళ్ళ కోసం ప్రార్థన చేసుకోరు, ఎవరి కోసమో ఇట్లా ఉంటాయి కొంతమంది అనుభవాలు. కాబట్టి నా దేవుని ప్రియులరా, మనం అట్లా ఉండకూడదు. దేవుడు మనం సంతోషంగా ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తాడు? దేవుడు పరిశీలిస్తాడు. అబ్రహాముని పరిశీలించాడు. కొడుకుతో ముద్దులాడుతూ సంతోషంగా ఉండి మరి దేవుని సన్నిధిలో కనబడలేదేమో. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఏమంటున్నాడు పరిశోధనలో? నీకు ఒక్కగానొక్క చదవండి 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఏం మాట్లాడలేదు అబ్రహాం. వాళ్ళ ఆవిడతో కూడా చెప్పాడా? చెబితే ఊరుకుంటుంది ఏంటావే? ఊరుకుంటుందా? నోవాహు భార్య కాబట్టి చక్కగా నోట్లో నీళ్లు పోసుకుని అట్లాగేనండి అంది ఓడగడదామంటే. అందరూ నోవాహు భార్యలాగా ఉంటారా? ఆమె వెళ్ళి కొడుకులకు చెప్పింది. వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే సరే మమ్మీ అన్నారు. వాళ్ళ ఆవిళ్ళు కోడలు కూడా ఎంతో మంచోళ్ళు. వాళ్ళ ఆయన వెళ్ళి చెప్పారు, మా నాన్నగారికి దర్శనం వచ్చిందంట, ఓడగట్టాలంటే సరేనండి మామయ్య గారితో పాటు మనం కూడా కలిసి పని చేద్దామంది ఆ కోడళ్ళు కూడా. ఏం అట్టంటాం కాదు. అందుకని ఆ ఒక మాట మాత్రం కూడా చెప్పకుండా ఇస్సాకుని తీసుకుని గాడిద గంటలు కట్టి పనివాడిని తీసుకెళ్ళి వాడిని ఒక పక్కన పెట్టి మోరియా పర్వతంకి వెళ్ళి దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయటానికి తాను సిద్ధపడ్డాడు. అక్కడ అర్థమవుతుందా? దేవుడు ఆఖరి క్షణం దాకా దేవుడు చూశాడు. అర్థమవుతుందా? మీరు 12వ అధ్యాయం 12వ వచనం చదవండి. 22:12 లేకపోతే 11 చదవండి. ఒక్క నిమిషం 10 కూడా చదవండి. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచిను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమియో చెయ్యకుము. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెన్ను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇలా స్పందిస్తావని నేను అనుకోలేదు. కొన్ని విశ్వాసాలను చూసినప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇంతటి విశ్వాసం నేను ఇశ్రాయేలులో కూడా చూడలేదే అన్నాడు. ఇక్కడ కూడా ఆశ్చర్యపోతున్నాడు అబ్రహాము యొక్క విశ్వాసానికి. ఏంటంటే అబ్రహాము విశ్వాసం అసలు ఒక్కడే కొడుకు చాలాసార్లు తర్వాత ఇచ్చాడు. ఆయన ఏమనుకున్నాడంటే నా భార్య గొడ్డుబోతనం పోయింది, దేవుడు ఒకవేళ వారసుని ఒకవేళ దహించేసిన దేవునికి బలి చేసినా సరే అబ్రహాం నమ్మకం ఏంటంట, బూడిదలో నుండి దేవుడు మరలా నాకు బిడ్డలను ఇవ్వగలిగిన దేవుడు ఆయన, సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైందేముంది. నేను ఇవ్వమని అడిగాను, నాకు ఇచ్చాడు. ఆయన నాకు ఇచ్చేయి అన్నాడు, నేను ఆయనకి ఇచ్చేసాను. యోబు గ్రంథంలో మీకు తెలుసు కదా, యెహోవా ఇచ్చెను. చూడండి ఎట్ట చెబుతారు వాక్యాలు. ఇచ్చినవన్నీ తీసుకుంటే మీరు అటు చెబుతారండి. ఇచ్చినవన్నీ తీసుకున్నాడు అనుకోండి, ఇచ్చిన ఉద్యోగం పోయింది, ఇచ్చిన ఆరోగ్యం పోయింది, ఉన్న ఇల్లు పోయింది, భార్య వెళ్ళిపోయింది. అప్పుడు ఎట్లుంటుంది? యెహోవా ఇచ్చెను అంటారా? పాట చూడండి ఎంత తక్కువ పాడతారు. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా. పాడండి, అలవాటు అయిపోయింది, పాడండి. ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా. అప్పుడు మనం ఏం పాడుకోవాలి? మేము మందిరానికి రామయ్యా, అర్థమవుతుందా? మేము వాక్యం చదవమయ్యా అని పాడుకోవాలి మనం. అది ఒరిజినల్ మందే. మనం ఏమంటాం? నీ మాట చాలయ్యా. ఏం పాడిద్దంటే పాట ఏడుస్తా కూడా పాడతారు కొంతమంది. నీ చూపు చాలయ్యా,
నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అంటే అర్థం ఏంటంటే మొత్తం పోయినా నువ్వు ఉంటే, యవనస్తుడికి అదే చెప్పాడు, నిత్య జీవం సంపాదించుకోవడానికి ఏం చేయాలంటే మొత్తం అమ్మేరా, పేదలకు ఇచ్చేసే, నన్ను వెంబడించు అని అన్నాడు. వాడికి నచ్చలా. మొత్తం తీసేసి నన్ను వెంబడించు అని అన్నాడు అనుకోండి, మీరు వెంబడిస్తారా? ఏదన్నా దొరికిద్దని దేవుడి దగ్గరికి రావటం తప్పితే ఉన్నదంతా తీసుకుంటే మీరు వస్తారండి? వస్తారా? అది విశ్వాసం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏమన్నారు? మా దేవుడు మమ్మను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ మమ్మను రక్షించకపోయినా నిజంగా మనకు వర్తించిద్దా చెప్పండి ఆ మాట? దేవుడు నాకు పిల్లలను ఇవ్వకపోయినా అనండి, దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వకపోయినా, ఇచ్చినా నాకు ఇబ్బంది ఏం లేదు అనేది క్రైస్తవుడు ధైర్యంగా చెప్పగలిగినటువంటి మాట. నాకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, సంఘంలో నాకు ఆత్మలు ఉన్నా లేకపోయినా, అర్థమవుతుందా? హబక్కూకు గ్రంథంలో అనుకుంటా, సాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్టు పూయకుండినా నేను యెహోవా యందు ఆనందించదను. ఇది సంఘములో ఉన్న బిడ్డలు నేర్చుకోవాల్సిన అద్భుతమైనటువంటి అనుభవం. అంటే దేవుడు ఏం చేయగలడు అని వాళ్ళు నమ్మారంటే, దేవుడు మమ్మను ఈ మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుంచి తప్పించుటకు సమర్థుడని మాకు తెలుసు. ఎవరో చెప్పనవసరం, మాకు తెలుసు. ఒకవేళ దేవుడు మేము హతసాక్షులు అవ్వటానికి దేవుడు మమ్మను వదిలేసాడు అనుకో, అటు చచ్చిపోతాం, వేర మరణం పొందుతాం, మాకు ఇబ్బంది ఏమీ లేదు అనే అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సుఖదినమందు, అందుకే సుఖంగా ఉండు, ఆపద్దినమందు యోచించు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి నా దేవుని ప్రియులరా, మనం అలాంటి విశ్వాసంతో, అలాంటి వైరాగ్యంతో మనం ముందుకు వెళ్ళవలసిన దేవుని బిడ్డలమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విషయాలు ఎవరికి తెలీదు? షడ్రక్, మెషక్, అబేద్నెగోల విధానం ఎవరికి తెలీదా? తెలీదా? ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం. వినటం కాదు, అక్కడ ఆ భక్తుల నుంచి మనం నేర్చుకోవలసిన విషయం చాలా అద్భుతమైంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను అని అంటున్నాడు. రక్షించినా రక్షించకపోయినా ఆయనే మా దేవుడు అనేది వాళ్ళ నినాదం. ఇంట్లో భర్త అసమర్థుడైనా నువ్వు సంపాదిస్తున్నావు, ఆయన సంపాదించట్లా. భర్త కాకుండా పోతాడా? బిడ్డలకు తండ్రి కాకుండా పోతాడా? సంపాదిస్తేనే భర్త. అసమర్థుడైతే రోగిష్ఠుడుగా మూలన కూర్చుంటే భర్త కాదమ్మా ఆయన, అవునా కదా? భర్తే. బిడ్డలకి తండ్రి కాకుండా పోతాడా? తండ్రి, ఆయనే తండ్రి, ఇంకెవరిని చెప్తాం? భార్య అసమర్థురాలయ్యండి, బలహీనరాలయ్యండి, రోగిష్ఠురాలయ్యండి, ఒకప్పుడు సంపాదించింది, ఇప్పుడు సంపాదించలేక మంచం మీద ఉంది, భర్త ఒక్కడే సంపాదిస్తున్నాడు, ఆమె భార్య కాకుండా పోద్దా? అందుకే వివాహం చేసుకున్న అందరూ మీరు ప్రమాణం చేశారుగా, ప్రమాణాలు ఏముందిలే, తొంగలో దొక్కేసి మనం, అంతే కదా, ఒట్టు తీసి గట్టు మీద పెట్టి అంటారే లోకస్తులు, అట్లా పెట్టి అక్కడేమో దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నామని మనకేం అనిపించదు. ఆయన పక్కన మైక్లో చెప్తాడు, వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం అందును, అమ్మా ఉంటావా? ఉంటానండి అని అంటది. ఇలాంటి పరిస్థితులు రాగానే నువ్వెక్కడ నాకు దాపరిచ్చావు, మంచోడు అని చేసుకుంటూ రోగిష్ఠోడు అయిపోయావు, నువ్వు వచ్చి మీ అమ్మోళ్ళు నా యదాన పడేశారు, నా బతుకంతా నాశనం అయిపోయింది. ఇది కొంతమంది గోల. కొంతమంది పురుషులు కూడా అదే, రోగిష్టిదాన్ని తీసుకొచ్చి నాకు తగిలిచ్చారు, నా జీవితం అంతా నాశనం అయిపోయింది అని కొంతమంది గోల.
అసలు ఎవరు ఏడవాలంటే ఎలాంటి ఏడుపు, నాకు ఒంగోలు దగ్గర ఈత మొక్కలని ఒక ఊరుంది. అక్కడ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. అక్కడ ఒకసారి మేము ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ఆ అమ్మాయికి ఎయిడ్స్ ఉంది. తల్లిదండ్రులు ఎయిడ్స్ ఉందని చెప్పకుండా ఒక చక్కగా ప్రార్థనా మందిరానికి వెళ్ళి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఎవరిని? ఎయిడ్స్ ఉన్న అమ్మాయిని. అతనికి తెలీదు, పెళ్లి చేసుకున్నాడు. జరుగుతుంది. కొన్నాళ్ళకి అమ్మాయికి ఎయిడ్స్ ఉందని తెలిసింది. ఆయన నా బతుకు నాశనమైందని ఏడితే అదొక అందం. ఎందుకని? చక్కగా ప్రార్థనకి వెళ్ళేవాడికి ఏయో కళ్ళబొల్లి మాటలు చెప్పి, ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు కొంతమంది ఎట్టున్నారంటే ఏదో ఒకటి చేసి పెళ్లి చేసేయాల, వాడి జీవితం నాశనం. అంతే కదా? ఎయిడ్స్ వచ్చిన పిల్లని తీసుకొని ఒకటి జీవితాన్ని నువ్వు నిండా ఏం చేసావు? ఆయన ఏడిస్తే ఒక అందం, మనం ఏడవకూడదు. మనకు అట్లాంటి అన్యాయాలు జరగలేదు కదా, అట్లాంటిది జరగలేదు కదా. ఇప్పుడు తన ఆయుష్కాలం అంతా ఏమైపోతుంది? అతనం కూడా వచ్చేసింది. ప్రార్థనకి వెళ్ళినప్పుడు బోర్న ఏడుతున్నారు వాళ్ళు. ఎవరు ఏడుస్తారు చెప్పండి? ఇప్పుడు అమ్మాయి తరపున ఏడుతారా, అబ్బాయి తరపున ఏడుతారు? మీరు చెప్పండి. ఏం చెప్పాలి వాళ్ళకి? పోనీ ఏం చెబితే వాళ్ళు ఆదరింపబడతారు? పోనీ ఏం చెప్తే ఆ రోగం తగ్గిద్ది? ఏం చెప్తే ఆ కుటుంబం కట్టబడుతుంది? ప్రార్థనకి 2 కుటుంబాలు వచ్చారు. 2 ప్రార్థన చేయించుకోవటానికి వచ్చారు. సొలొమోను దగ్గరికి కూడా 2 స్త్రీలు వచ్చారు కదా. నా కొడుకు అంటే కత్తి తీసుకురండి రా, తలకాయ ఒక దానికను మొండు ఒక దానికి అన్నాడు. అప్పుడు నిజమైన తల్లి అంది, వద్దయ్యా, నా కొడుకుని దాని దగ్గరే పెరగని. అప్పుడు గుర్తించాడు సొలొమోను దేవుని జ్ఞానం ద్వారా, ఏమే నిజమైన తల్లి అని. ఇంత పశ్చాత్తాపం లేదు ఆలల్లో. ఎందుకంటే కూతురుకి పెళ్లి చేసేయాలి. ఎవడి జీవితం ఎట్ట నాశనం అయిపోయినా, కుటుంబం ఎట్ట నాశనం అయినా మాకు సంబంధం లేదు. నమ్మించి ఏదంటారు కదా, గొంతు కోసాడు అంటారు చూసారా, తడిగుడ్డతో గొంతు కోసారంటారు చూసారా. చక్కగా ప్రార్థనకి వెళ్ళేవాడండి, వాడి జీవితం ఏమైపోయింది? రోగం ఏమి లేక ఇంకో పెళ్లి చేసుకుని ఎటొకట బతకొచ్చు. ఎయిడ్స్ రోగం ఉందని అడిగి తెలితే ఎవడు చేసుకుంటాడు? అదేమన్నా తగ్గే రోగమా? తగ్గే రోగమా? అదేమన్నా ప్రాణాంతకరమైన వ్యాధి కదా అది. కానీ కొంతమంది చిన్న చిన్న సమస్యలకే నా జీవితం అంతా అయిపోయింది అనుకుంటూ ఉంటాం మనం. కాబట్టి నా దేవుని ప్రియులరా, మనం ఈ వాక్యాన్ని కనుక మనం చూస్తే, మా దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు అంటే, నీకు నీ దేవుని సామర్థ్యం తెలియకపోతే అట్లా బలహీనమైన మాటలు మాట్లాడతాం. నీ దేవుడు ఎంత సామర్థ్యం కలిగినోడో తెలిస్తే ఇతరులకు కూడా, నువ్వెన్ని సమస్యల్లో, ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు చాలా సమస్యలు ఉన్నాయి. నాకుండే సమస్యలు నేను వాక్యం చెప్పట్లేదా? నేను ఇతరులను బలపరచట్లేదా? నాకు సమస్యలు ఉన్నాయని చెప్పి నేను బైబిల్ మూసేసుకుని మూలన కూర్చొని జపం చేసుకుంటున్నాను లోపల. నాకుండే సమస్యల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు. దానికి ఒక టైం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది, ఆ టైంకి విడిపిస్తాడు. విడిపించిన తర్వాతే చెప్తానంటే నేను ఊరుకున్న దేవుని వాక్యం ఊరుకోదు కదా. దేవుడు ఊరుకోడు, నువ్వు వెళ్ళాలి చెప్పాలి అని. నాకున్న సమస్యల్లో నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేనేం చెప్తాను? లేవనెత్తబడే మాటలు చెప్తాను, ఆదరింపబడే మాటలు చెప్తాను, పైకి లేపే మాటలు చెప్తాను, సమయోచితమైన దైవిక మాటలు చెప్తాను. అరే నా బతుకే బాగలేదు, నా మీద పడి ఎడుతున్నావేంట్రా అని నేను అన్నో. నా పరిస్థితే బాగాలేదు, నేను నీకేం సహాయం చేయగలను నేను అనలేను. దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యంలో నుండి నేను కొన్ని విషయాలు వాళ్ళకి నేను చెప్తాను. నేను బలహీనున్నేమో పరిస్థితుల వలన, నేను ప్రకటించే దేవుడు యొక్క సామర్థ్యం నాకు తెలుసు. నా దేవుడు సమర్థుడు కాబట్టి నేను ఎప్పటికీ సేవలో ఎన్ని సమస్యలు ఉన్నా ముందుకెళ్ళటానికి కారణం ఏంటంటే, నా దేవుడు సమర్థుడు. ఈరోజు ఉన్నాయి, రేపు అవి బయటపడతాం. దేవుడు ఇంకా తలగా నిలవబెడతాడు అన్న నిరీక్షణతో ముందుకెళ్తున్నాం.
కాబట్టి నా పరిస్థితే బాగాలేదు, నా మీద పడ్డారని నేను అనుకోను, ఎవరిని అనుకోను. ఎంతమంది వచ్చినా, ఎంతమంది ఫోన్ చేసినా, ఏ సమయంలో చేసినా దేవుడు నాకు ఇచ్చిన అనుభవాల్లో నుండి వాళ్ళకి ఆదరణ కావాలంటే ఆదరణ, హెచ్చరిక కావాలంటే హెచ్చరిక, ప్రేమపూర్వకమైన మాటలు కావాలంటే ప్రేమపూర్వకమైన మాటలు చెప్పటానికి నేను ఏ సమయమైనా సిద్ధమే. ఎందుకంటే నా దేవుని సామర్థ్యం నాకు తెలుసు. కాబట్టి నీ లైఫ్ అయిపోయిందని కొంతమంది వస్తారు. అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు అడుగు ఊహించిన దానికంటే మరింత అద్భుతంగా నీ జీవితం మారుతుంది అంటాడు దేవుడు. ఇంకేముంది, చూడటానికి కూడా ఏం కనపడలేదు. అదే కదా, నీ కంటికి కనబడవు అవి. దేవుని కార్యాలు నీ కంటికి కనబడవు, చెవికి వినబడవు, నీ హృదయానికి అగోచరం. కంటికి కనపడితే నువ్వు అనుకున్నట్టుగా అయితే అది దేవుడి కార్యం ఎందుకు అవుతుంది? అవదు కదా. కాబట్టి వీళ్ళు అంటున్నారు, మా దేవుడు యొక్క సామర్థ్యం మనసు రక్షిస్తాడు. నాకు తెలిసినంత వరకు దేవుడు రక్షిస్తాడు, మనల్ని బాగు చేస్తాడు, మనం అడిగి ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. ఒకవేళ ఇయ్యకపోయినా, ఇప్పుడు నేనున్నానండి, నా సమస్యల్లో నుండి నేను బయటపడకపోయినా నేను సేవ మానేసేదే ఉండదు. నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఒకవేళ బయట పడకుండా ఒక ముళ్ళుగా పెట్టి దేవుడు నన్ను అట్లా నడిపిస్తున్నాడు అనుకోండి, ఇబ్బంది ఏం లేదు, నేను అన్నిటికీ రెడీ అయిపోయాను, ఇబ్బంది ఏం లేదు. సమస్యల్లో ఉంటూ కొనసాగుతూనే నేను నా దేవుని పనిలో ముందుకు వెళ్ళిపోతాను. నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, నేను అన్నిటికీ వెల్ ప్రిపేర్డ్గానే ఉన్నా. అయ్యో నా ఈ పరిస్థితులు మారపోతే నా పరిస్థితి ఏంటి అనుకునే విషయం కాదు. ఎందుకంటే నా దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన రేపటి దినాల్లో నన్ను ఏం చేస్తాడో, లేకపోతే నన్ను ఎట్లా వాడుకుంటాడో దాని గురించి నిశ్చయిత నాకుంది. నేను ఎందుకు టెన్షన్ పడాలి? యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. అప్పటిదాకా కొంతకాలం ఓపిక పట్టాలి, నిరీక్షించాలి. కాబట్టి నా దేవుడు నన్ను రక్షించుటకు, విడిపించుటకు సమర్థుడు. నేను అనుకుంటాను, ఒకవేళ రక్షించకపోయినా నాకు ఇబ్బంది ఏం లేదు. నేను మూలన కూర్చుని ఏడ్చే రకమేం కాదు, నెత్తి మీద తడిగుడు నేర్చుకునేసే రకంగా. దేవునికి ఇష్టం లేదు, దేవుని అనుమతి లేదు, ప్రభువుకి ఇష్టం లేనిది మన జీవితంలో కూడా జరగకుండా ఉండటమే మేలు. దేవుడు ఏది చేసినా మేలే చేస్తాడు అని మనం నమ్మి ముందుకెళ్ళాలి. అబ్రహాము కూడా అదే అన్నాడు. దేవుడిచ్చాడు, మరలా తీసుకున్నాడు. దేవుడు మరలా ఇవ్వగలడు. ఇయ్యకపోయినా ఇబ్బంది ఏం లేదు, ఇయ్యకపోయినా ఇబ్బంది ఏమి. ఇది క్రైస్తవ జీవితం. అందుకే భార్యాభర్తల గురించి సందర్భం చెప్పాను. ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా, తెచ్చిచ్చినా తెచ్చికపోయినా, సంపాదించినా సంపాదించకపోయినా ఆయన భర్త కాకుండా పోడు, తండ్రి కాకుండా పోడు. అట్లాగని నువ్వు అడిగినవన్నీ ఇస్తేనే దేవుడు కాదు. అట్లా అని చెప్పి నువ్వు ఓట్లు వేస్తే గెలిచిన దేవుడు ఆయన ఎన్నుకున్నాడా? నువ్వు ఎన్నుకుంటే దేవుడు అయ్యాడు ఆయన? ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన మనల్ని వెదకి రక్షించుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఎన్నుకుంటే ఆయన దేవుడు అవ్వలేదు అనే సంగతి నువ్వు గుర్తుపట్టాలి. మన దేవుని సామర్థ్యాన్ని ఎరిగిన వాళ్ళు అంటారు, అయ్యా, కొంతమంది అంటారు, కొంతమంది దైవజనులు ప్రార్థన చేస్తే చాలామందికి పిల్లలు కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి పిల్లలు లేరు. మీకు తెలుసా? కొంతమంది దైవజనులకి వాళ్ళు ఎందుకు అంత అంటే చుట్టుపక్కల వాళ్ళు అంటారు, అయ్యా ఎంతమందికి ప్రార్థన చేస్తున్నావు, పిల్లలు పుట్టారు, మరి నీ కడుపున ఒక కాయ కూడా లేదా అని అంటూ ఉంటారు. అయినా సరే మా దేవుడు ఎంత సామర్థ్యం కలిగినాడో మాకు తెలుసు. ఆయన ఎవరికి ఇవ్వాలి, ఎవరిని ఇవ్వాలి, ఆడపిల్లల్ని ఇవ్వాలా, మగపిల్లల్ని ఇవ్వాలా, కవల పిల్లల్ని ఇవ్వాలా, లేకపోతే అంగవైకల్యం కలిగిన వాళ్ళని ఎవరిని ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు ఇబ్బంది ఏం పడరు. ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు నేనే ఉన్నానండి, ఎవరో సంగతి ఎందుకు, నేను నా గురించి చెప్తాను వినండి. నేనే పెళ్లి చేసుకున్నాను, పిల్లలు పుట్టట్లా, ఎంతకాలం పుట్టట్లా. నేనేమో ప్రభు అది చేస్తాడు, ప్రియులారా చూడండి ఇప్పుడే మీ గర్భ ఫలాలు తెరవబడుతున్నాయని చెప్తున్నాను, దేవుని ఆత్మతో నింపబడి. మీరేమనుకుంటారు? ఆహా, ముందు మీ ఆవిడ సంగతి చూడు, తర్వాత మా జీవితంలో అనుకోరా మీరు? ఎవరైనా మీరు అనుకుంటారా అనుకోరా? మీ ఆవిడకి మీకు పెళ్ళై 20 ఏళ్ళు అవుతుంది, నీ మొహానికి ఇంతవాడికి పిల్లలు లేరు, నువ్వు మా కోసం ప్రార్థన చేస్తావా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మాకిస్తాడా అని అనుకుంటారా అనుకోరా? అనుకోరా మీరు?
కొంతమందికి ఇవ్వడం, ఇవ్వకపోయినా వాళ్ళు ప్రార్థన చేయటం మానరు. కానీ వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వారికి ఏం చేస్తాడు? గర్భఫలాలు ఇస్తాడు. ఇట్లాగా మీరు అనుకున్నవి ఏవి జరగకపోయినా సరే దేవుని స్తుతించగలగాలి. ఇది దేవునికి మనమిచ్చే నిజమైన కృతజ్ఞత. ప్రతి పరిస్థితిలో, నీ సంతోష సమయంలోనే కాదు, నీ కష్ట సమయాల్లో, నీ దుఃఖ సమయాల్లో కూడా దేవునికి మనం ఆరాధన చేయగలగాలి, స్తుతించగలగాలి. అందుకనే మనం చదివాం, సుఖదినమందు సుఖంగా ఉండాలి, ఆపద్దినమందు యోచించాలి అని దేవుని యొక్క వాక్యం మనకు చాలా చక్కగా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మన దేవుని సామర్థ్యాన్ని మనం ఎరిగిన వాళ్ళమై, మా దేవుడు మేము అడిగినవి ఇచ్చినా ఇవ్వకపోయినా, మమ్మల్ని ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా, ఆయన దేవుడు కాకుండా పోడు, ఆయన సామర్థ్యమేమి తగ్గదు, ఆయన మహిమేమి తగ్గదు. నువ్వు మందిరానికి రాకపోయినంత మాత్రాన ఆయనకేమి ఏమంటారు, ఆయన బలం ఏం తగ్గదు. నువ్వు దేవునికి దూరంగా ఉండి దేవుడు లేడు అని ప్రతిజ్ఞ తీసుకుని నాస్తికుడిగా మారినంత మాత్రాన దేవుడికి ఒరిగొచ్చేది ఏమి, నష్టపోయేదేమి ఉండదు, నువ్వు నష్టపోతావు. కాబట్టి మనం ప్రగాఢంగా నమ్మాల్సిన విషయం, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా, అడిగినవి ఇవ్వకపోయినా, మేము అనుకున్నవి జరగకపోయినా ఆయనే నా దేవుడు, నేను ఆయన్ని ఆరాధిస్తాను. ఇది మనం భక్తుల నుండి నేర్చుకోవలసిన అద్భుతమైన అనుభవం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో అక్కడ అంటాడు కదా, ద్రాక్ష చెట్లు పూయకుండినను అనే మాటలు మనకి దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడతాయి అన్నా. ఒక్క నిమిషం చదవండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను. చూడండి ఆయన విశ్వాసం ఎలా ఉందో. ఒకవేళ పూయకుండిన అంజూరపు చెట్లు ఫలించకపోయినా, కాపు లేకపోయినా, పంటకు రాకపోయినా, ఏమి ఉన్నా లేకున్నా, నేను దేవుని యందు ఆనందించాలి. ఇది దేవుడి బిడ్డలకు ఉండాల్సిన అద్భుతమైనటువంటి లక్షణం. కానీ దేవుడు ఎప్పుడు అట్లాగే ఉంచుతాడా? అట్లాగే ఉంచుతాడా? చూడండి మరలా మరొక మాట, హగ్గయి 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. హగ్గయి దాని ప్రక్కనే ఉంటుంది. హబక్కూకు, జఫన్యా, హగ్గయి 2వ అధ్యాయం 19. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదు అంటాడు. మొన్నటిదాకా ఆశీర్వాదం లేదు కదా. మీరేమనుకున్నారు? నా దేవుడు నన్ను ఆశీర్వదించకపోయినా పర్లేదు అని అనుకున్నారు కదా. అలా వదిలేస్తాం కొన్నిసార్లు, కొన్ని ప్రార్థనలు చేసి వదిలేస్తాం. వదిలేసిన తర్వాత దేవుడు దాని సమయంలో, ప్రతి దానికి ఏముందంట సమయం, ఆ సమయంలో దేవుడు దానికి జవాబిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలీవ చెట్లు గద్దెనాలు ఫలించలేదని అనుకున్నావు కదా. అయితే ఇప్పుడు చూడు, ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను. రైతులు చూడండి, పంట ఈ సంవత్సరం వేసాడు, బాగా పండింది, వచ్చే సంవత్సరం వేస్తాడు, పోయింది.
నిరీక్షణ తగ్గిద్దా? మళ్ళీ పై వచ్చే సంవత్సరం వేస్తాడు, అప్పుడు కూడా పంట పోయింది. పంట పొలం వేయటం ఏమైనా ఆపేస్తాడా రైతులు? మరలా వచ్చే సంవత్సరం అప్పుడు కూడా పోయింది. ఆయన నిరీక్షణ ఏంటంటే పోగొట్టుకున్నదంతా దేవుడు ఒక సంవత్సరంలో మరలా ఇవ్వగలడు అని. కానీ దినాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి అనుకోవటం అదొక భ్రమ. మన బలహీనతను చూసుకుని, మన పరిస్థితులను చూసుకుని ఇంకంతా అయిపోయింది అనుకోవటం నీ అవివేకం. దేవుడు ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు. మనం చూడండి, ఏమైనా చేయగలమని పాట పాడతాం, కానీ మన పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తాడులే అంటాం. మళ్ళీ ఆ పాట ఇంట్లో, ఏం చేస్తాడులే అనే పాట ఇంట్లో. ఇక్కడేమో ఏమైనా చేయగలవు అంటావు. ఎక్కడ ఏం చేస్తావులే ప్రభు, ఏం చేసేవులే ప్రభు. ఈ పాట కొత్త పాటలు రాస్తూ ఉంటారు ఇంట్లో. అంటే మందిరంలో పాడుకోదగినవి కాదుగా, అందుకని ఇక్కడ పాడరు. వాళ్ళ పాట ఏంటి ఇంట్లో? ఏం చేసావు ప్రభు, నాకు ఏమిచ్చావని మందిరానికి రావాలి, ఏం చేసేవని నీకు ప్రార్థన చేయాలి. బజార్లోకి వెళ్తుంటే నన్ను నవ్వి మొహాన వస్తున్నారు, ఏం చేసావని, నన్ను ఎందుకు ఇట్లా చేసావు. ఈ గీతాలు అన్నమాట. ఈ గీతాలతో కూడిన ఏడుపు పాటలు ఇంట్లో పాపం వాళ్ళు పాడుకుంటూ ఉంటారు. అవి మంచి పాటలు అయితే కాదు. ఇప్పుడు ఒక మంచి పాట పాడుకున్నాం, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. పిల్లలు పాడారు పాపం, వాళ్ళకి అర్థం తెలియదు. పిల్లల ద్వారా పాడించినప్పుడన్నా మనం ఆ పాటలు వింటున్నప్పుడు ఆ పాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏదైనా నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆలోచించుద్దండి. చిన్నపిల్లలు పాడుతున్నారు. ఇంటికి వెళ్ళగా నీ పాట మారిపోతాయి. ప్రయోజనం ఏముంది? అయితే మనం ఒక విశ్వాసిగా మా దేవుడు మాకు కొన్ని ఇచ్చినా ఇయ్యకపోయినా, మమ్మల్ని ఆశీర్వదించినా, లేదు ఎంతకంటే దిగజారిపోయే స్థితులకు దేవుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళినా మేము మా దేవుడిని విడిచిపెట్టాం. బైబిల్లో ఇద్దరు గురించి చెప్తాడు, ఒక ధనవంతుడు, లాజరు. ప్రభువే చెప్తాడు ఆ ఉపమానంలో. ధనవంతుని గురించి చెప్తూ, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, తరతరాలకు సంబంధించిన సంపద దాచిపెట్టావు, ఇంక నీకు ఇబ్బంది లేదనుకుంటున్నాడు ఒకడు. జీవితం అంతా కష్టం అనుభవించావురా నువ్వు, కాబట్టి ఇప్పుడు నువ్వు యాతన పెట్టబడుతున్నావు అంటాడు ప్రభు. లాజరు గురించి సందర్భం చెప్తూ, ఇతను జీవితం అంతా కష్టం అనుభవించాడు, ఇప్పుడు సుఖపడుతున్నాడు అని చెప్పాడు ఆ సందర్భంలో. ఇప్పుడు ఒక మాట చెప్తాను, కష్టపడి సుఖపడతారా, సుఖపడి కష్టపడతారా? ఈ లోకంలో మనం కష్టపడ్డామనుకోండి, పరలోకంలో సుఖపడాలంటే ఇక్కడ కష్టపడాలి. లేదు, ఇక్కడ సుఖపడేవాళ్ళు నరకంలో కష్టపడతారు. సింపుల్ అన్నమాట, రెండు మాటల్లో అర్థమైపోద్ది. నాకు ఈ కష్టాలు ఏంటి ప్రభు, ఈ బాధలు ఏంది అనుకుంటే పరలోకంలో నీకు ఆ భాగ్యం ఉండదు. నాకు ఇక్కడంతా ఎంజాయ్మెంట్ కావాలి, అది ఉందో లేదో ఎవడికి తెలుసు అనుకొని కనుక బతికితే ప్రభు అంటాడు, అమ్మా నీ బ్రతుకు దినములన్నిట సుఖాన్ని సుఖభోగాన్ని అనుభవిస్తూ వచ్చావు, నీ కొరకు సిద్ధపరిచిన నరకంలో యాతన పెట్టబడు అని ప్రభు చెప్తాడు. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, ప్రార్థన చేసుకుందాం. చూడండి దేవుని యొక్క వాక్యంలో 1 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం. తుదకు అంటే చివరికి మీరందరూ ఏక మనస్కులై, చూడండి, ఒకని సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుబడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. సంఘ బిడ్డలతో చెప్తున్నాడు, మీరందరూ ఇకనైనా ఏక మనస్కులై, ఎడమొహం పెడమొహం కాకుండా దేవునితో ఏక మనస్కులై మీరు ఎలా ఉండాలి అంటే, మా దేవుడు ఏదైనా చేయుటకు సమర్థుడు. దేవుడు మమ్మల్ని కష్టాల గుండా తీసుకెళ్తాడు, నష్టాల గుండా తీసుకెళ్తాడు, లాభాల గుండా కూడా మమ్మల్ని తీసుకుని వెళ్తాడు. మా దేవుని సామర్థ్యం మాకు తెలుసు. కాబట్టి మీరందరూ ఏక మనస్సు కలిగి ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలి భాగస్థులు అవ్వాలి.
సంఘంలో ఒకళ్ళు, మన ఇంట్లో ఒక రోగిష్ఠుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళందరూ కలిసి తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకోరా? సంఘంలో కష్టాలు పాలైన వాళ్ళు ఉన్నారనుకోండి, మిగతా వాళ్ళు కొంచెం సమృద్ధిగా ఉంటే వాళ్ళకి సహాయపడటం. మీకు కూడా కష్టాలు వస్తాయి, వాళ్ళ సమృద్ధిలో వాళ్ళు మీకు సహాయం చేయటం. ఒకరి సుఖ దుఃఖముల యందు ఇట్లా పాలు పంపులు పొందాలి అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. క్రీస్తు శరీరం అనే సంఘములో మనం అందరం అవయవాలు. నా కాలికి ఏదైనా గాయం తగిలితే నా కుడి చెయ్యి వెళ్ళి అక్కడ దాన్ని ఏం చేస్తుంది? ఓదారుస్తుంది కదా, పరామర్శిస్తుంది కదా. ఒక్కొక్కరు మనం క్రీస్తు శరీరం అనే సంఘములో అవయవాలం. ఆయన ఆ అవయవాలన్నిటినీ ఒక చోట నిర్మించి దాన్ని ఒక శరీరంగా చేశాడు. మీరు కూడా ఒకరి సుఖ దుఃఖములలో ఒకరు పాటుపడాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సుఖ దుఃఖముల గుండా నడిపిస్తాడు. సుఖ దుఃఖాలతో మిళితమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, నువ్వు సుఖంగా ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నవ్వుచున్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఏడవబోతున్నావు, జాగ్రత్త. రానున్న దినాల్లో నువ్వు ఏడవబోతున్నావు కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఏడుస్తున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి ప్రభు అంటాడు, నీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి, ఇక ఏడవ మాకు, ఇక నువ్వు కన్నీళ్లు విడవాల్సిన అవసరం లేదు, నువ్వు నవ్వబోతున్నావు అని అంటాడు. ఈ ప్రక్రియ మన జీవితంలో ఎట్లా జరుగుతూనే ఉంటుంది. నువ్వు సంతోషించినప్పుడు జరిగే ప్రమాదాన్ని దేవుడు చెప్తాడు. అర్థమవుతుందా? దీన్ని దృష్టిలో పెట్టుకున్నంతసేపు దేవుడిని మనం మర్చిపోం. ఇది ఎప్పుడైతే ఈ సిస్టమ్ను మర్చిపోతామో దేవుడు గుర్తు చేస్తాడు అనుకోండి, తర్వాత కాత కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనం మా దేవుడు మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు దేవుడే కావాలి, అన్నిటికంటే ఎక్కువే మా దేవుడే అనే అనుభవంలోకి నువ్వు వచ్చి పౌలు అన్నట్లుగా దీన స్థితిని ఎరుగుదును, సంపన్న స్థితి నేను ఎరుగుదును. ప్రతి స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండటం. ఇలాంటి అనుభవం ఎప్పుడు నీకు నాకు ఉంటుందో మనం కూడా చెప్తాం, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు, నిన్ను ఎంతమంది నిందించినా చెప్తావు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. రక్షించకపోయినా చెప్పండి కొంతమందికి, నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేకపోయినా నేను నా దేవుడినే ఆరాధిస్తాను. దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వకపోయినా, నాకు ఆ రోగంలో నుండి సంపూర్ణ స్వస్థత ఇవ్వకపోయినా నా దేవుడు సామర్థ్యం తక్కువడేమీ కాదు అని ఇతరులకి చెప్పాలి. నాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు, ఆయనకి ఇష్టమైతే స్వస్థపరుస్తాడు, లేకపోతే ఆయనకి ఇష్టమైతే నాకు ఆ కార్యం జరిగిద్ది, లేకపోతే అవ్వదు. అవ్వకపోయినా ఇది అసలైన విశ్వాసం. ఒక విశ్వాసం ఇలా బతకాలి, ఇలా ఉండాలి. ఇందాక చూసాం కదా హబక్కూకులో, సాలలో పశువులు లేకపోయినా, ఫలించకపోయినా, అభివృద్ధి లేకపోయినా, ఆశీర్వాదం లేకపోయినా దీన్నే నమ్మకత్వం అంటారు. అర్థమవుతుందా? భర్త పట్టించుకోకపోయినా భార్య ఏం చేస్తుంది? భార్య పట్టించుకోకపోయినా భర్త ఏం చేస్తున్నాడు? కలిసి ఉండలేదా? ఎంతమంది అండి తాగుబోతుడు, రోజు తాగుతాడు, ఆమెను తన్నుతూ ఉంటాడు, మళ్ళీ ఇద్దరు కలిసి కాపురం చేసుకుంటారు. కొన్ని నెలల్లో ఆమె రోజు తన్నుతూ ఉంటుంది, ఎటోళ్ళు అటు వెళ్ళిపోవారు, మళ్ళీ ఇద్దరు కలిసి చేసుకున్న కుటుంబాలు మనం ఎన్ని చోట్ల లేదు. కాబట్టి నా దేవుని ప్రియులరా, దేవుని యొక్క వాక్యం ఉంటుంది, సుఖదినమందు సుఖంగా ఉండు, ఆపద్దినమందు యోచించు, ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి కలిగి ఉండు. సుఖములోనూ దేవుణ్ణి స్తుతించు, కష్టములోనూ. ఎందుకంటే ఇందాక మనం పాడాం కదా, ఏమి చేసినా దేవుడు మేలే చేస్తాడు. కాబట్టి దేవుడు అలాంటి అనుభవాల్లో నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ మాట అన్నారు, దేవుడు ఏమైనా వదిలేశాడా? వాళ్ళ మధ్యలో లేడా? వాళ్ళ మధ్యలోకి రాలేదా? అబ్రహాముని ఏమైనా వదిలేశాడా? కొడుకుని చంపేసిన తర్వాత బతికించాడా? లేదుగా. కాబట్టి ఆఖరి క్షణం వరకు నిన్ను పరీక్షిస్తాడు, నీ విశ్వాసానికి పరీక్ష పెడతాడు. అప్పుడు మనం నమ్మకస్తులమా కాదా తెలిసిపోతుంది. కాబట్టి దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడు. దేవుడిని అపార్థం చేసుకోకుండా ఎప్పటికైనా కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇప్పుడు నేను చెప్పాను కదా, నా సమస్యలు నా నుండి తొలగకపోయినా నా నినాదం ఏంటంటే నేను సేవ చేయటమేమి మాను. సరిపోయింది అనుకుందాం, నాకున్న సమస్య తొలగిపోయింది అనుకోండి, నేను ఆల్రెడీ ఏం సిద్ధపడానంటే ఏదో నా కోసం
రెడీగా ఉంది. పౌలు అంటాడు అద్భుతమైన మాట, నా కొరకు ఇంకా అనేకమైన బంధకములు కాచుకొని ఉన్నవి అంటాడు. ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉంటుంది. మీరు అనుకుంటా ఉంటారు, అయ్యగారు ఈ సమస్య పోయింది అనుకున్నామా, ఇంకొకటి మరి అవుతుంది. అది వాక్యం కదా, నువ్వు నేను రాసుకున్నది కాదుగా, అది వాక్యం. ఒక సమస్య తర్వాత ఒకటి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ వెంటాడే క్రమంలో దేవునికి మరింతగా నువ్వేమవ్వాలి, దగ్గర అవ్వాలి. కొంతమంది మరింతగా దేవుడికి దూరం అయిపోతారు. కారణం అపార్థం చేసుకో. కాబట్టి నువ్వు ఆరాధించే దేవుడు నీ పరిస్థితులు ఎలాంటివైనా సరే విడిపించుటకు సమర్థుడు అని ఎరిగి ఉండాలి. ఒక్కవేళ నిన్ను రక్షించకపోయినా, నీకు ఆయుష్ ఈకపోయినా ఆయన దేవుడు కాకుండా ఏమీ పోడు. ఇట్లాంటి నినాదంలో మనం భక్తి చేస్తే మనం కూడా చరిత్రకు ఎక్కుతాం. ఇప్పుడు అబ్రహాం చరిత్రకి ఎక్కాడు కదా, మనం కూడా రానున్న దినాలు ఇప్పుడు కొంతమంది భక్తుల గురించి మాట్లాడుకుంటున్నారు. పలానా సమయంలో ఒక దైవజనుడు ఉండేవాడు అని చెప్పుకుంటున్నారు కదా. తర్వాత తరంలో మన గురించి ఎవడన్నా చెప్పుకుంటాడు. సమరయ స్త్రీ గురించి చెప్పుకుంటున్నాం, ఇప్పటికీ వేల సంవత్సరాలు అవుతుంది. తర్వాత తరాల్లో ఎవడైనా మన గురించి చెప్పుకోవాలి, మనం కూడా చరిత్రలోకి ఎక్కాలంటే ఇట్లా బతకాలి. చరిత్రలో కలిసిపోవాలంటే ఎట్లయినా బతకొచ్చు, నీకు ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. అసలు నువ్వు ఎప్పుడు పుట్టావో తెలియదు, ఎందుకు పుట్టావో తెలియదు, ఎందుకు చచ్చావో తెలియదు. అసలు నీ మూలంగా ఎవరికి ప్రయోజనమే ఉండదు, మన బ్రతుకు అర్థమే ఉండదు. కాబట్టి ఒక చిన్న తీర్మానం చేసుకుందాం, ప్రభువా ప్రతి పరిస్థితుల్లో నేను సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. అలాంటి అనుభవాన్ని నాకు ఈ కృతజ్ఞత కోడికలో ఇవ్వండి. ప్రభు ఏం హెచ్చరించాడు, ఇప్పుడు సంతోషం జరిగిన ఈ కోడికలు అంత హ్యాపీగా ఉన్నారు, అంత ఉజ్జీవంగా ఉన్నారు. రానున్న దినాల్లో ఏముందంటే మనకు ముందు పెద్దవాళ్ళు అంటారు ముందుంది ముసళ్ళ పండుగ అంటారు, చూసారా? ముందు చాలా ఉంది, ఇంకా ఏమున్నాయో మనకు తెలియదు. ఇది ఉంది అని దేవుడి చోట్ల జాగ్రత్త. సంతోషములో దేవుణ్ణి వదిలేయమాకండి, జాగ్రత్తగా ఉండండి. ఆనందములో దేవుణ్ణి పక్కన పెట్టమాకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ సంతోషంలో ఇంకా ఎక్కువగా దేవుణ్ణి, ఇప్పుడు గడిచిన సంవత్సరాల కంటే మరింత బాగా జరిగాయి, ఇంకా గట్టిగా ఎక్కువగా దేవుణ్ణి స్తుతించి, ఇంకా మా సంఘాన్ని ఉజ్జీవపరచయ్యాని ఇంకా భారంతో ప్రార్థన చేయి. సంతోషంలో దేవుణ్ణి విడిచిపెట్టమాకు. ఇదివరకు ఈ దినాల్లో సభలకు ముందు మీరు ప్రార్థన చేశారు, సభలు బాగా జరిగాయి. ఇప్పటి నుంచి ఇంకా ప్రార్థన చేయండి. ఇంకా జరిగే కూడికల్లో, ప్రతి కూడికలో, ప్రతి ఆదివారపు కూడికల్లో కూడా మేము ఇంకా ఉజ్జీవింపబడాలి ప్రభువా అని దాని కొరకు మీరు సిద్ధపడగలిగితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని అలా సిద్ధపరుస్తాడు. దేవుడు తన వాక్యానుసారంగా ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మోకరించగలిగిన వాళ్ళు చక్కగా మోకరించండి. మీకు అర్థమైన రీతిలో చిన్న తీర్మానం చేసుకోండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కోడికని మనం ముగించుకుందాం. కొంత సమయం చిన్న ప్రార్థన చేసుకుందాం.